హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పార్కులలో ఒకటైన కుత్వల్గూడ ఎకో పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ పార్క్ స్పెషల్ ఏంటంటే మనకు మొత్తం 85 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ పార్క్ చుట్టూ తిరగడానికి మంచిగా ఏర్పాటు అయితే చేసారు. వాటితో పాటు హిమాయత్ సాగర్ డ్యామ్ మొత్తం క్లియర్గా కనబడుతుంది ఇక్కడ వ్యూ అయితే. వాటితో పాటు స్పెషల్ ఏంటంటే దేశ విదేశాలలో ఉన్న పక్షులు మొత్తం ఇక్కడ ఏర్పాటు అయితే చేసిరు ఒక దగ్గర. ఇది స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పార్క్ అయితే. ఒకసారి ఈ పార్కు డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. టికెట్ ప్రైస్ ఎంత, పార్కు ప్రైస్ ఎంత, మామూలుగా లోపల బర్డ్స్ది 1 by 1 అయితే క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ న్యూగా ఏర్పాటు చేసిన కొత్వాల్గూడ ఎకో పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ రైట్ సైడ్ మనం వెళ్తూ ఉంటే కనబడుతుంది మొత్తం హిమాయత్ సాగర్. ఇప్పుడే మనం పార్క్ ముందు భాగానికి అయితే వచ్చేసాం చూడండి. ఇక మనం రైట్ సైడ్ నుంచి వచ్చినాం. ఇలా ఎంట్రీ కాగానే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇగో ఇప్పుడు మనం చూస్తుంది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే చూడండి, రెండు వైపులా మొత్తం మీకు గ్రీనరీయే ఉంటుంది, చాలా చెట్లు ఉంటాయి. ఇప్పుడే ఇలా లోపలికి రాగానే చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇగో లెఫ్ట్ సైడ్ మనకు అన్ని చెట్లతోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఇక ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక 200 మీటర్స్ ఇలా నడుచుకుంటూ రాగానే మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇగో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ ముందు చూడండి ఒక పెద్ద స్తంభం అయితే ఉంది, లైట్స్ అనుకుంటా. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే సాగర్ వ్యూ అయితే కనబడుతుంది, హిమాయత్ సాగర్ది. ఇగో ఇక్కడ నుంచి చూడండి క్లియర్ కనబడుతుంది చూడండి. ఇగో ఇదంతా హిమాయత్ సాగర్. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఇక్కడ నుంచి. రైట్ సైడ్ ఫుడ్ కోర్ట్ ఉన్నది కానీ ఓపెన్ అయితే కాలేదు ఇంకా. ఇగో ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇగో ఇదే టికెట్ కౌంటరు. ప్రస్తుతానికైతే ఆన్లైనే ఉంది, నేను స్కాన్ చేయించాను అవసరం లేదు. ఇగో టికెట్ తీసుకొని నేను ఇప్పుడే బయటకి అయితే వచ్చేసిన. ఇలా లోపలికి రాగానే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టికెట్ ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంది, స్కాన్ చేస్తే మీకు టికెట్ బుక్ అయిపోతుంది వెంటనే. ఇక్కడనే చూడండి ఒకసారి, ఆఫ్లైన్ అయితే లేదు. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకు అయితే వెళ్దాం. ఇక ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. రైట్ సైడ్ చూడండి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అయితే కనబడుతున్నాయి చూడండి. కింద కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్సే ఉంటాయి చూడండి. చాలా అంటే చాలా రకాలైన ఫ్లవర్స్ అయితే మీకు కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో, అంతవరకు అన్ని ఫ్లవర్సే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మెయిన్ ఎంట్రన్స్ రైట్ సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. మొత్తం 5 ways నుంచి తిరగొచ్చు. ఇక్కడ వెళ్తూ ఉంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక వంతెన మీద నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ వచ్చేసి చాలా బాగుంది చూడండి లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి ఇలానే నడుచుకుంటా ఇంకా మనం కిందికి అయితే వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం ఏముందో. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం, అటు సైడ్ నుంచి మెట్లు కనబడుతున్నాయి అనుకుంటా. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్తే మనకు హిమాయత్ సాగర్ వ్యూ అయితే కనబడుతుంది. ఒకసారి ఇటు సైడ్ వెళ్ళి కంప్లీట్ వచ్చేద్దాం. ఇక ఇటు సైడ్ చూడండి మొత్తం అన్నీ షోక్ చెట్లు లాగా ఉన్నాయి అవన్నీ. ఇక ఇక్కడ నుంచి మనం కింది వరకు అయితే వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఐ థింక్ ఇటువంటి పార్కు మన హైదరాబాద్లో కష్టమే, ఇంత నీట్గా ఇలా సాగర్ వ్యూ ఉన్నది. ఇక్కడ చూడండి మొత్తం ఫ్లవర్స్తో ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వావ్. ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ అటు వెళ్ళొచ్చు, క్లియర్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే కింది వరకు వెళ్ళిపోతున్నాం. ఇక ఆ కింద వచ్చేసి మనకు మొత్తం లేక్ వ్యూ అయితే కనబడుతుందో, లేదా మళ్ళీ ఇట్లా కొండ చుట్టూ తిరుక్కుంటూ వెళ్తాము. ఐ థింక్ కొండ చుట్టూ ఇట్లా తిరుక్కుంటూ వెళ్తామేమో. అక్కడ ఏదో హైట్ ఉంది, ఎక్కనికి వస్తుందో లేదో. పైన బ్యాక్ సైడ్ చూడండి ఎంత సూపర్గా ఉందో. మనం నాకు తెలిసి అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు. నేనైతే అటు అయితే వెళ్తలేను ఇంకా. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వ్యూ. అంత డిజైన్ చేస్తారు ఇంకా. ఇగో ఇదంతా లేక్ వ్యూ. మనం మంచిగా లేక్ పక్క నుంచే నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు ఈ మెట్లంతా ఎక్కుకుంటా పై వరకు వెళ్ళాలి. బాగుంది పార్క్ అయితే. ఇక లోపల ఏమేమి ఉన్నాయో తెలియదు. ఇక్కడ నుంచి మనం మొత్తం పైకి వెళ్ళాక మనం ఆ పై నుంచి వ్యూ అయితే చూద్దాం ఇంకేముంది అన్నది. ఈ లేక్ గురించే వచ్చిన ఫస్ట్, కానీ బెస్ట్ పార్కు. ఫ్యూచర్లో ఏంటంటే చాలా డెవలప్ అయిపోతుంది పార్కు. ఇదంతా చూడండి ఇటు సైడ్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు తెలిసి రాను మంచిగా వేసేస్తారు, ఇంకా సూపర్ ఉంటుంది. ఎండాకాలం ఈ టైంలోనే ఇది ఇంత ఉన్నది. ఎంత హైట్ ఉన్నది చూడండి.
అంత హైట్ ఎక్కాలి మనం. ఇక హైట్ ఎక్కుకుంటూ మొత్తం పైకి అయితే వచ్చేసినాం. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి చూస్తే లేక్ వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఇక ఇక్కడ నుంచి మొత్తం ముందుకైతే వచ్చేసినాం. ఇక ఇలా వచ్చినాక ఒకసారి ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ అన్ని రాసి అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇలా ముందుకు వస్తే ఇగో ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే ఏమున్నాయో రాసి ఉన్నాయి. సైన్ బోర్డులు చూసుకుంటూ మీరు ముందుకైతే వెళ్ళిపోండి. ఇక ఇక్కడ వచ్చేసి మనం కొంచెం కూర్చొని సేదీరడానికి ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ ఆరామ్సే కొద్దిసేపు కూర్చోవచ్చు. మంచిగా సిటీ వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ సైడ్ నుంచి. అటు సైడ్ సిటీ కనబడుతుంది చూడండి. ఈ పక్కకు వచ్చేసి టెంపుల్ కూడా ఉంది. ఇక ఎయిట్ సైడ్కి వెళ్ళి వ్యూ చూడండి. ఇక మన బ్రిడ్జ్ పై నుంచి చుట్టూ అయితే తిరగాలి, చాలా పెద్దది ఈ ప్లేస్ అయితే. ఇక ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం కొంచెం ఆ సాగర్ వ్యూ నుంచి కొంచెం బ్యాక్ అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి వ్యూ అనేది ఇంకా ఒక లెవెల్లో అయితే కనబడుతుంది. చుట్టూ మంచిగా 85 ఎకరాలు కదా, ఈ 85 ఎకరాలు చుట్టూ తిరగడానికి మంచిగా ఏర్పాటు అయితే చేసారు. సాధ్యమైనంత వరకు మనం అయితే కవర్ చేద్దాం. మనకేంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం డ్యామ్ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి మొత్తం మనకు వ్యూ అయితే ఉంది. మంచిగా కింద చెట్లు అవన్నీ అయితే కింద నీట్గా ఏర్పాటు చేసారు. ఇప్పుడు మన బ్యాక్ ఉందా, ఇక్కడ నుంచి అటు సైడ్ అయితే వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళాక మళ్ళీ వ్యూ అయితే చూపిస్తే ఎట్లా ఉంటుందో. ఒకసారి ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం పదండి. ఇగో ఇటు సైడ్ వ్యూ చూడండి ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. వర్షాకాలంలో నాకు తెలిసి గ్రీనరీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా, ఇంకా టికెట్ కూడా మనకు ఆన్లైన్ టికెటే ఉంది, ఆఫ్లైన్ రాలే. ఇలా వచ్చాక ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఆ లేక్ వ్యూ. ఇగో ఈ మిడిల్ భాగంలో ఉన్న మంచి గార్డెన్లు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో చూడండి. ఒక్కొక్కటి ఆ కింద కూడా చాలా బాగున్నాయి వేస్ అయితే. వెళ్ళినప్పుడు ఆ ఫ్లవర్స్ కూడా ఏంటియో మనం కిందికి వెళ్ళాక చూద్దాం. పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, అన్ని స్టోన్స్ని కట్ చేసిరు చూడండి. ఇక్కడ క్లియర్ కనబడుతుంది కట్ చేసింది. ఈ చెట్టు ఏం చెట్టు కదా, డిఫరెంట్గా ఉంది చాలా. ఈ పైకి వచ్చినాక చూడండి ఇగో ఈ బండరాళ్ళ మధ్యలో కూడా మంచిగా పార్క్ అయితే ఏర్పాటు చేసారు చూడండి. అన్ని చెట్లే ఉన్నాయి ఎక్కడ చూసినా. ఇగో అక్కడి నుంచి అదంతా ఇలా కిందికి వెళ్ళిపోదామా. ఇక్కడికి వచ్చినాక మెల్లమెల్లగా కిందికి అయితే దిగుతున్నా. కింది వరకు వెళ్ళాలి ఇప్పుడు మనం. అక్కడ నుంచి మరొక చిన్న డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ 2 వేస్ అయితే ఏర్పడ్డాయి. ఒకటి వచ్చేసి కింది సైడ్ వెళ్ళాలి, ఇంకోటి వచ్చేసి మనకు ఇగో ఇటు సైడ్ ఉంది. ఇటు మనకి ఇక్కడ 2 అయితే రాసి ఉన్నాయి. ఒకటి వచ్చేసి బర్డ్ అట, అటు సైడ్ అట బర్డ్స్. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏదో ఆర్చిడారియం అట, అది కూడా అటు సైడే ఉంది. ఇటు నాకు తెలిసి వెళ్తే ఒక వ్యూ మాత్రమే ఉంటుంది అనుకుంటా. ఒకసారి ఇటన్నా వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటాయి కదా, మంచిగా మనకి ఏం దాకకుండా నీట్గా ఏర్పాటు చేసారు. ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి నీట్గా. వావ్ సూపర్ ఉంది. ఇగో కింద మొత్తం ఫ్లవర్సే కనబడుతున్నాయి. ఒకసారి ఈ ఫ్లవర్ ఏ ఫ్లవరో నాకు ఐడియా లేదు కానీ చాలా బాగుంది, ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి వెళ్తున్నాం. ఇక అక్కడి నుంచి చుట్టూ రౌండ్ తిరుక్కుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక రైట్ సైడ్ మొత్తం మనకు పక్షులది గార్డెను. ఇంకా పువ్వులు ఏం పువ్వులు ఏమో ఎప్పుడు చూడలే ఈ చెట్టుకున్న పూలు అయితే. ఇక అలానే నడుచుకుంటూ వస్తుంటే రైట్ సైడ్ మాత్రం మంచి ఫారెస్ట్ ఏరియాలా ఉంది. ఇక ఇక్కడ కూర్చోవడానికి మరొక ప్లేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి కింద నడవడానికి ఎంత బ్యూటిఫుల్గా ఏర్పాటు చేసారు చూడండి. ఇటు సైడు ఇక ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళి మంచిగా ఈ నేచర్ని ఆహ్వాదిస్తూ మనం హాయిగా నడుచుకుంటూ పోవచ్చు. ఈ మధ్యలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలానే ముందుకు వచ్చినాం చూడండి. ఇక ఈ రైట్ సైడు ఇందులో నడుచుకుంటూ వెళ్తే మనకు ఒక గొప్ప అనుభూతి అయితే వస్తుంది. సూపర్గా ఉన్నది ప్లేస్. మనం మరొక డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చినాం చూడండి. మనము ఆ కార్నర్ నుంచి మనం నడుచుకుంటూ వచ్చినాక మీకు అంతా చూపించుకుంటూ వచ్చినాం ఆల్మోస్ట్ అయితే. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వ్యూ అంతా మీకు మధ్యలో గ్రీనరీ లాగా ఉంది మొత్తం చూడండి. అందులోకి వెళ్ళి నడుచుకుంటా మనం వెళ్ళనీకి ఇక మంచిగా బండలు ఏర్పాటు అయితే చేసిర్రు. మంచిగా ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ముందుకెళ్తే మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయట. మీకు ఏంటంటే ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వెళ్తున్నా. మీకు వచ్చినప్పుడు అయితే క్లియర్గా ఉంటుంది వీడియో అయితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తారు కాబట్టి ఇంకా చూడనీకి కొంచెం అటు ఇటు ఉన్నది. ఇంకా కొన్ని రోజులు అయితే మాత్రం నాకు తెలిసి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది.
ఇక్కడ ఏందో గుంతలు గుంతలు మట్టి ఉంది, పైన చెట్లు నాటిర్రు. ఇది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అక్కడ ఏం చేస్తారన్నది. ఇప్పుడే కాబట్టి కొంచెం చూడనీకి మనకు కరెక్ట్ తెలుస్తలేదు. ఒకసారి ఇక్కడ చూపిస్తా చూడండి, కెనాల్ లాగా ఏర్పాటు చేసిర్రు. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం రాగానే చూడండి, ఇక్కడ చిన్న కెనాల్ లాగా అయితే ఏర్పాటు చేసారు చూడండి. మీకు వర్షాలు బాగా వచ్చినప్పుడు అక్కడి నుంచి వాటర్ అంతా మనకు పిల్లకెళ్ళి వచ్చేటట్టు అయితే ఏర్పాటు చేసిర్రు. బాగుంది చూడనీకైతే. ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. వావ్, ఎంత సూపర్గా ఉంది చూడండి కెనాల్ లాగా ఈ ప్లేస్. ఇక్కడ చూసేసాక ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నాం. ఆ రైట్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ట్రీస్ ఉన్నాయో, ఆ మధ్యలో పచ్చని చెట్లు. ఇగో ఈ కొండలా ఎక్కాలి పైకి. ఇప్పుడే పైకి అయితే ఎక్కినాం. ఈ రైట్ సైడ్ చూడండి, ఇగో మనం ఎవ్రీ ప్లేస్లో నడవచ్చు. మంచిగా నడవడానికి ఇబ్బంది లేకుండా మంచిగా మధ్యలో ఇట్లా బండరాలు కూడా వేసిర్రు. అక్కడి నుంచి వచ్చినాం మనం. ఇలా ముందుకు వచ్చినాక ఇక్కడ మళ్ళీ సైన్ బోర్డు ఉంటుంది చూసుకోండి. ఇక ఇక్కడ నుంచి నేను ఏంటంటే కింది దిగేస్తున్నా. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఏమో ఉంది, అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఈ రైట్ సైడ్ కూడా అన్ని ట్రీసే ఉన్నాయి. ఆ స్ట్రైట్ వెళ్ళాలి, నెక్స్ట్ అయితే వెళ్దాం. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కనబడ్డది మనకు, ఫ్రెష్గా పెడుతుర్రు ఇప్పుడే. ఒక్కటే ఉంది ఇడైతే ఇప్పుడు. ఇక్కడి నుంచి ఇలా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఆ రైట్ సైడ్ వచ్చేసి వాటర్ది అయితే రెడీ చేస్తుర్రు, మినరల్ వాటర్ది. ఎక్కడ ఓపెన్ కాలేదు, ఇప్పుడిప్పుడే కాబట్టి ఓపెన్ చేస్తారు. తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా ఉండకపోవచ్చు ఇక మనకైతే. ఇక ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉన్నది, ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం మనం. ఇక్కడికి వచ్చాక చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ గార్డెన్ ఎంత బాగుందో చూడండి. ఇగో మధ్యలో నడవడానికి రాళ్ళు ఉన్నాయి. రైట్ సైడ్ కూడా చూడండి, ఇవి ఏమేమి ట్రీసో కానీ చాలా బాగుంది. ఇలా గడ్డి వచ్చేసి అంత స్పంజ్లా ఉన్నది, మొత్తం గడ్డితో ఎంత మంచి ఏర్పాటు చేశారు. ఇక మధ్యలోకి అయితే వచ్చినాము. ఇంకా పైన ఏదో కొండలాగా ఉంది, ఆ కొండ మీద ఏముందో తెలియదు. ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ చూడండి, గడ్డి మంచిగా నీట్గా సూపర్ ఉన్నది. ఇటు సైడ్కి వెళ్ళి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఎంట్రన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నది. అక్కడ కొండ చుట్టూ మనం తిరుక్కుంటూ వచ్చినాం అలా రౌండ్గా. ఇక ఈ బర్డ్ పార్క్ చుట్టూ వచ్చినాం మనం. వావ్, ఇక్కడ నుంచి చూడండి పార్క్ వ్యూ వచ్చేసి చాలా బాగా కనబడుతుంది చూడండి. మొత్తం గ్రీనరీతో నింపేసిర్రు, మంచి మంచి చెట్లు అయితే పెట్టిర్రు, కూర్చోవడానికి చేయడానికి చాలా బాగుంది. ఇక ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నదో కూర్చోనికి. ఇక్కడికి వెళ్ళి కూడా మధ్యలోకి వెళ్ళి మనం వెళ్ళొచ్చు. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇంకా ఇక్కడ కార్నర్కి వచ్చినా చూడండి, ఇక్కడి కార్నర్ నుంచి వ్యూ వచ్చేసి మరొక లెవెల్లో అయితే కనబడుతుంది చూడండి. అగో ఆ గార్డెన్ చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ పార్కులో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే అయితే ఫోటోలు దిగడానికి కూడా ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఇక బ్యాక్ సైడ్ ఉన్న వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగా కనబడుతున్నాయి. కింద చాలా ఫ్లవర్స్ అవన్నీ అవుతున్నాయి ఇక్కడ. ఇక ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి ఇంకా నేను ఫ్రంట్కి వెళ్తున్నా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో రాసినది, వాష్రూమ్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. అగో ఆ కార్నర్ నుంచి వెళ్ళాలి మనం. ఇటు సైడ్ చూడండి, ఇగో మొత్తం స్టోన్స్తోని మధ్యలో ఏర్పాటు చేసిర్రు. ఆ డిజైన్ చూడండి, చెట్ల డిజైను ఎంత కష్టంతో చేసిర్రో కానీ చాలా బాగుంది చూడనీకైతే. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. ముందుకు వెళ్ళాక ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగా కనబడుతుందట. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక స్టోన్స్తో కూడా ఎంత చక్కగా చెక్కారు చూడండి వీటిని. ఇరువైపులా షోక్ చెట్లు అయితే బాగున్నాయి. పైకి వచ్చేసినాం ఇక. వావ్, ఈ పైనకి వచ్చినాక 4 దిక్కులో 4 చెట్లు పెట్టిర్రు. ఇక కార్నర్కి వచ్చినాక ఇక పైనుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. అక్కడి నుంచి వచ్చినాం మనం, అలా చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాం ఈ ప్లేస్కి అయితే. మొత్తానికైతే ఫైనల్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళిపోతున్నాం. వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి ఫ్లవర్స్ అయితే ఈ విధంగా కనబడతాయి. చాలా రకాలైన ఫ్లవర్స్ అయితే ఉంటాయి, మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇక్కడ నుంచి నేను మరొక సైడ్ అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ క్వారీ అయితే ఉంది. ఒకప్పుడు ఇక్కడ అన్ని స్టోన్స్ ఇలా పలగొట్టి తీసుకెళ్ళినట్టారు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కింది బాధ అయితే వెళ్తున్నా. అక్కడి నుంచి వెళ్తే స్ట్రైట్గా బయటకి అయితే వెళ్ళిపోతాం వచ్చు, కానీ ఒకసారి ఇక్కడ చూసినాక బయటకి అయితే వెళ్దాం. ఈ రైట్ సైడ్ చూడండి, చాలా రోజుల నుంచి డిజైన్ చేసిరు ఇవన్నీ. అగో పైనుంచి మనం ఇప్పుడే వ్యూ అయితే చూసినాం. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే కిందికైతే వెళ్ళిపోతున్నాం. ఈ నడుస్తుండే చూడండి ఒక కొత్త అనుభూతి అయితే వస్తుంది. రైట్ సైడ్ మొత్తం ఫ్లవర్స్. ఇగో మనం వచ్చింది ఇందులో నుంచి ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాసి అయితే చూడండి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ సెంట్రల్ ఏరియాకి వచ్చినాం, ఫస్ట్ వచ్చిన దగ్గరికి. ఇక్కడ నుంచి స్ట్రేట్ కూడా వెళ్ళొచ్చు.
ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది. ఇదంతా ప్లే ఏరియా చూడండి. వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా అన్నీ మీకు డిజైన్లే కనబడతాయి. ఇగో చెక్కవి ఉంటాయి కదా దుంపలు, అవి రెడీ చేసిర్రు. ఊయలు అని కూడా చెక్కతో చేసిర్రు అన్నీ. ఇగో ఇక్కడ పైకి ఎక్కొచ్చు మనం. ఇగో చిన్న ఇల్లులా కట్టి చూడండి పైకి ఎక్కేటట్టు. ఆ లాస్ట్లో వచ్చేసి ఇగో జారేటి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే చిన్న బ్రిడ్జ్ లాగా ఉన్నది, దాటుకుంటూ మనం అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఫారెన్లో ఉంటాయి చూడండి బ్రిడ్జ్లు, ఆ టైప్లో ఇది నిర్మించారు. చాలా బాగుంది చూడనీకైతే. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ మధ్యలో చిన్న సరస్సు అయితే ఏర్పాటు చేసిర్రు. అలా ఏమో అన్ని చెట్లు అయితే ఉన్నాయి, ఫ్లవర్స్ ఉంటాయి అనుకుంటా. ఇంకా ఫ్లవర్స్ అయితే కాలేదు. ఐ థింక్ ఇక్కడ ఏవో ఫ్లవర్స్ అయితే తర్వాత పూస్తాయి, డిజైన్ చేసిర్రు వాళ్ళైతే. ఇక చూడండి రైట్ సైడు అన్ని చెట్లే, అన్ని ఫ్లవర్సే, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి. ఇలా చూసుకుంటూ ఈ పైటికి బాదికి అయితే వచ్చేసిన. రాగానే ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ఈ లోపల చూడండి. వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు ఫోటో స్టేషన్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోతున్నా. పైకి వెళ్తూ ఉంటే ఇగో రోడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ ఇగో చూడండి ఎంత అద్భుతంగా ఈ గార్డెన్ డిజైన్ చేసిరో చూడండి. ఇక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పై భాగానికి మళ్ళీ వచ్చేసిన. ఇప్పుడు మనం తిరుక్కుంటూ లాస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్ వచ్చేసి బర్డ్స్ అవుతుంది. సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలి, ఉందా లేదా నాకైతే ఐడియా లేదు. 150 రూపీస్ అయితే అన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళాక అనుకుందాం. ఇక్కడ ఏం చెట్లో కానీ చాలా బాగున్నాయి చూడనీకైతే. పైన ఒకసారి చూడండి. ఇక్కడ నుంచే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చిన గార్డెన్ బాగుంది. మళ్ళీ మొత్తం ఫ్లవర్స్తో నింపేసి ప్లేస్ మొత్తం. ఎక్కడ చూసినా మీకు మొత్తం ఫ్లవర్సే కనబడుతున్నాయి చూడండి. మనం పై నుంచి మొత్తం ఎక్కి తిరిగి వచ్చినాం ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఏదో సమ్ రన్నింగ్ చేస్తున్నట్టయితే పెట్టారు చూడండి స్ట్రక్చర్. ఇగో ఈ చెట్లు చూడండి, ఏం చెట్లు, షోకేస్ చెట్లు బాగున్నాయి. ఇక అలానే చూసుకుంటూ వచ్చేస్తున్నాం. ఇగో ఇక్కడ సేద తీరడానికి ప్లేస్ ఉంది, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా చిన్న పార్క్ అయితే అరేంజ్ చేసారు. ఇక ఇక్కడ నుంచి మనం అలా ఫ్రంట్ బాద్కి అయితే వెళ్ళిపోదాం. ఇగో ఇక్కడ చూడండి ఆడుకోనికి మంచిగా ఏర్పాటు చేసారు. చిన్నపిల్లలతో వచ్చినా ఏ ప్రాబ్లం లేదు, బాగుంది ప్లేస్ అయితే. ఇగో ఇక్కడ వచ్చేసి చిన్న రెస్టారెంట్ లాగా అయితే ఉంది. మనకు అక్కడొకటి ఇక్కడొకటి రెండే ఉన్నాయి. ఇలా లోపలికి వచ్చినాక ఒకసారి చూడండి. ఇగో వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెస్టారెంట్, వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనం మెయిన్ ఈ పక్షులు ఉండే ప్రదేశానికి అయితే వచ్చేసినాం. ఇగో ఇదే మొత్తం ఒక 2 days బ్యాక్ ఇనాగ్రేషన్ చేసారు కాబట్టి మొత్తం అలానే నీట్గా ఉంది. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. 1 personకి వచ్చేసి 150 రూపీస్. నేనైతే ఇప్పుడే ఒక టికెట్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి మనం ఈ పక్షుల దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ టికెట్ చూపించాలి, చించేసి మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. టికెట్ ఇచ్చేసారు. ఇక్కడ నుంచి మనం లోపలికైతే వచ్చేసినాం. ఇక లోపలికి వచ్చాక వ్యూ వచ్చేసి ఒకసారి చూడండి. ఇక ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి వాటికి సంబంధించిన మొత్తం మ్యాప్ అయితే ఉంది, పక్షులు ఎక్కడ ఏమున్నాయి అన్నది. ఇప్పుడే లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం. బర్డ్స్ పార్క్కు సపరేట్ తీసుకున్నాక టికెట్ 150 రూపీస్. ఏం బర్డ్స్ ఉన్నాయి ఏందనేది లోపలైతే చూద్దాం. పైన ఉన్నాయి, అరుస్తున్నాయి చూడండి, వినబడుతుంది అనుకుంటా మీకు. ఇలా చూసుకుంటూ మనం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి చాలా రకాలైన రామచిలుకలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఇలానే చూసుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నాం. కొందరు ఫోటోషూట్ కూడా పెట్టుకున్నారు. చాలా రకాలైన రామచిలుకలు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి ఫుడ్ పెడుతుర్రు, వైట్ ప్యారెట్స్ అన్నీ బాగున్నాయి కదా. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతున్నాం. పైకి రాగానే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంచండి. రైట్ సైడ్ చిన్నగా కుంటలాగా ఏర్పాటు చేశారు. ఇక నేను వచ్చేసి ఈ రామచిలుకని పైకి అయితే తీసుకుంటున్నా. చూడండి నా చెయ్యి పైకి వచ్చింది చూడండి. వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ చూసినాక ఇలానే కొంచెం ముందుకు వచ్చిర్రు అనుకో, చాలా రకాలైన ప్యారెట్స్ అయితే మీకు కనబడతాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ మధ్యలో వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. బర్డ్స్ పార్క్లో మొత్తం లాస్ట్గా పైన అవుతున్నాం. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ప్యారెట్స్ అవి అయితే ఆల్మోస్ట్ అన్నీ బ్యాక్ సైడ్ అయితే చూపించిన. ఇంకా కొన్ని పక్షులు ఉన్నాయి అంతే. మరీ ఎక్కువ చూడడానికైతే మరీ ఎక్కువ అయితే ఏం లేవు, ఒక మోస్తారుగా పక్షులు అయితే ఉన్నాయి.
ఇగో ఇలానే ముందుకు వచ్చినాక చూడండి, ఇగో ఇక్కడ చూడండి మరొక రకం ప్యారెట్ కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. కింద డక్స్ కూడా చూడండి ఎంత మంచిగా తిరుగుతున్నాయి చూడండి. ఇగో వాటర్లో ఆడుకుంటున్నాయి మంచిగా అవి. ఇగో వైట్ చూడండి మంచిగా దారి పట్టుకొని వెళ్తున్నాయి. ఇక్కడ రామచిలుకలు ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ రామచిలుకలే ఉన్నాయి కానీ చాలా రకాలైన రామచిలుకలు అన్నట్టు. ఇక్కడ చూడండి వాటర్ దగ్గర ఇక పిట్ట ఆడుకుంటుంది. ఇక ఇక్కడ చూడండి రామచిలుక ఎంత మంచిగా కనబడుతుందో మీకు, అతనితో మంచిగా ఆడుకుంటుంది. ఇక్కడ ఫుడ్ వేస్తే ఇక తింటూ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫుడ్ పెట్టిరు ఒకదానికి ఒకటి రామచిలుకలు వస్తూనే ఉన్నాయి చూడండి. 2 కదా. ఇక తర్వాత మరొకటి చేరింది. ఇంకా తర్వాత మళ్ళీ వస్తూనే ఉన్నాయి అన్నీ. వాళ్ళు గుంపు గుంపు అవుతుంది చూడండి. ఇక్కడ ఇగో ఎన్ని వచ్చినాయి చూడండి ఒకసారి. మంచిగా ఆడుకుంటున్నాయి అవి. పక్షులు మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇక మన దగ్గరికి రావాలంటే మన దగ్గరికి వస్తున్నాయి. ఇక్కడికి పోగానే ఆటోమేటిక్గా అవే వచ్చి మన మీద అయితే ఆలుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఆల్మోస్ట్ మీకైతే పార్క్ అయితే మొత్తం చూసేసిన. అవుట్ సైడ్ ఉన్న పార్క్ కూడా ఆల్మోస్ట్ మొత్తం చూపించిన. ఇన్ సైడ్ వచ్చేసి మీకు బర్డ్ పార్క్ అవుతుంది పక్షులది. ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ ఇదైతే చూపించిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.